welcome back to my channel. So guys, ఈరోజు again after a very long gap మళ్ళీ మేము ఊరికి వెళ్తున్నాం. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? సో మమ్మీ అందరం రెడీ అయిపోయాం గైస్. ఈరోజు ఎన్ని డేస్ ఉండబోతున్నా అంటే నేను ఊళ్ళో ఆల్మోస్ట్ 5 days. టుడే వీ హ్యావ్ అ మ్యారేజ్. అక్కడ ఊళ్ళో మ్యారేజ్ తర్వాత వీఆర్ గోయింగ్ టు ఆ విలేజ్ పిప్పడిపల్లి అండ్ వీఆర్ గోయింగ్ టు స్టే ఫర్ 5 days. అండ్ ఊరికి ఎందుకు వెళ్తున్నాం, ఏమేమి చేస్తున్నాం అవన్నీ మీకు వీడియోలో చూపిస్తా. సో లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ రికార్డెడ్ సో మెనీ వ్లాగ్స్ అండ్ అప్లోడ్ కూడా చేసిన. మీరు చాలామంది చూసారు, కామెంట్స్ చేశారు అండ్ ఎవ్రీ వన్ సెడ్ ఇట్ వాస్ వెరీ గుడ్. సో ఈసారి కూడా ఐఎమ్ గోయింగ్ టు షో యూ సమ్ ఆఫ్ ద థింగ్స్. లెట్స్ కవర్ మోర్ థింగ్స్ దిస్ టైమ్. ఐఎమ్ రియలీ సూపర్ ఎక్సైటెడ్. బట్ ఒక్కటే ఒక భయం ఏంటంటే గైస్, చాలా ఎండలు కొడుతున్నాయి. దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ మే రైట్. చాలా అంటే చాలా ఎండలు కొడుతున్నాయి. అండ్ ఐ విల్ షో యూ వన్ థింగ్. నేను నా 2 fans తీసుకుపోతున్నా గైస్ ఊరికి. అంటే భయం అవుతుంది ఎండలకు ఎట్లుండాలి ఏంది అని. సో నా 2 fans తీసుకొని సో దీంతో ఇంకా చేద్దాం అనుకుంటున్నాను ఎట్లయినా అట్లా. అండ్ ఐ హ్యావ్ క్యారీడ్ సో మెనీ థింగ్స్, సన్ స్క్రీన్, నాకు కావాల్సిన డ్రెస్సెస్, మెనీ థింగ్స్. ఏదో ఇక్కడున్న నా బెడ్రూమ్ మొత్తం మా ఊరికి తీసుకెళ్ళిపోతున్నా. బికాజ్ చాలా కష్టం కదా అక్కడ ఏముండవు. ఫస్ట్ థింగ్ ఒకటే ఏంటంటే ఈ వేడికే భయం అవుతుంది. చూద్దాం గైస్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఈరోజు మొత్తం డే 1 ఇన్ ద విలేజ్. ఏం చేయబోతున్నామో అన్నీ మీకు చూపిస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళండి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. సో సీ యూ ఆల్. సో గైస్ ఆల్ సెట్ టు గో. సో గైస్ అది నా పిల్లో, నేను ఆ పిల్లో తీసుకోబోతున్నా ఊరికి. అండ్ దీస్ ఆర్ మై బ్యాగ్స్. అండ్ ఇంకొక బ్యాగ్ మా డాడీ పెట్టేసాను. మమ్మీ డాడీ ఏం చదువుకున్నారో నాకైతే తెలియదు గైస్. మా డాడీ మంచి కార్లో కూర్చొని సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. డాడీ హాయ్. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్ బాగుంది, ఇట్స్ నైస్. సో డాడీ ఒకసారి డిక్కీ ఓపెన్ చేయవా? సో డిక్కీ కూడా మొత్తం సెట్ చేసుకున్నాం గైస్. డాడీ డిక్కీ ఓపెన్ చేయి. మా డాడీకి పాటలు ఉంటే అసలు ఈ లోకమే మర్చిపోతాడు గైస్. చూడండి ఇప్పటికి 3rd టైం చెప్పినా ఓపెన్ చేయి. డాడీ డిక్కీ ఓపెన్ చేయి, డాడీ కిందికి ఓపెన్ చేయి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారంతా? హాయ్ ఫ్రెండ్స్, ఎవరినైనా కొట్టాలనిపిస్తే కొట్టేస్తా, కారు కొనాలనిపించింది కొనేసినా. ముందర ఓపెన్ చేయని చెప్పిన డాడీ నీకు. One eternity later. చూడండి గైస్, మా డాడీ అన్ని చదివేసిండు. అన్ని పెట్టేసుకున్నాం. సో అన్నీ పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మేమైతే. ఓకే, నా చున్నీ కూడా ఉంది, నా చున్నీ కూడా వేసేసుకుంటున్నా. సో ఇదే డ్రెస్ మీద గాయస్, యూ డోంట్ బిలీవ్ వీ గోనా ట్రావెల్ ఫర్ 200 kilometers. మమ్మీ 200 మమ్మీ? ఇప్పుడు పోయే పెళ్ళి ఎన్ని కిలోమీటర్స్ అంతేనా? సో 200 kilometers మేము ట్రావెల్ చేయబోతున్నాం. లెట్స్ సీ. నాకైతే చాలా భయం ఉంది గైస్. బట్ నేను ఫ్యాన్స్ పెట్టుకొని ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి ఈసారి. చాలా చాలా నా సంసారం మొత్తం తీసుకెళ్ళిపోతున్నా గైస్. అడుగుతా డాడీ అన్నం అంటే తింటావా? అన్నం తింటావా? దా, నాకైతే బయట తినిపించాలి చూడు. సో
So guys, I'm carrying my pillow also. This is not a normal pillow, this is cervical pillow. నాకు డాక్టర్ సజెస్ట్ చేశారనమాట బికాస్ ఆఫ్ మై సర్వైకల్ వర్టిబ్రే పెయిన్. కొంచెం స్పాండలైసిస్ సిమ్టమ్స్ ఉంది. సో చాలా సివియర్ పెయిన్ వస్తే ఐఎమ్ యూజింగ్ దిస్ డాక్టర్ ఆర్థో సర్వైకల్ పిల్లో అండ్ దిస్ రియలీ గేవ్ మీ అ గ్రేట్ రిలీఫ్. సో ఐ నీడ్ టు క్యారీ. నాకు నార్మల్ పిల్లోస్ అసలు పడట్లే. సో ఐఎమ్ క్యారింగ్ మై పిల్లో. ఓకే, సో యా మొత్తం సెట్ చేసేసుకున్నా రైస్. ఏం టెన్షన్ లేదు. ఒకటే ఎండల బాధ, ఒకటే నాకు టెన్షన్ ఉంది. ఇప్పుడు ఎంత నీట్గా వెళ్తానా వచ్చేటప్పుడు ఒక కాకిలాగా అయ్యొస్తా చూడండి. గైస్ హాయ్ ఫ్రెండ్స్. డాడీ ఎన్నిసార్లు అనిపించినా చెప్తావా? మా డాడీ చికెన్ తింటుండు గైస్. చికెన్ ఫ్రై తింటుండు. అన్నం వద్దంట, ఓన్లీ ఫ్రై కావాలంట. మేము చికెన్ ఉంటే సాల్ గైస్, మేము బతికేస్తాం చికెన్ తోటి. మామా హాయ్ మామా. సో మా మామ కూడా వచ్చేసింది గైస్. సో మా శృతి కూడా వచ్చింది గైస్. హాయ్ శృతి. ఏం మాట్లాడదు అసలు ఆమె. హాయ్. స్మాల్ డాటర్. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా తయారైంది. సూపర్ తయారైంది. సూపర్ డ్రెస్. హాయ్ తమ్మా. చిన్నగా ఉంది. మేము స్టార్ట్ అయిపోయినాం. వాయిస్ కరెక్ట్ 9 o'clock అవుతుంది ఇప్పుడు. సో మేము అక్కడ దిగేసరికి ఇంకెంత ఫ్రెండ్స్ సంగారెడ్డి వచ్చాము. టిఫిన్ చేయాలి ఫ్రెండ్స్. మా రోయి పడుకుంది గైస్. హాయ్ ఫ్రెండ్స్, దోశ ఇడ్లీ తింటున్నాం. అన్నది ఓపెన్ లేదంట. So hi guys, finally we reached the village. ఏమంటారు, ఇంకొంచెం ముందైతే ఫంక్షన్ హాల్ వస్తుంది. సో అందుకే మేము ఇక్కడ కొంచెం చల్లగాలికి ఆగి కొంచెం లైట్గా టచ్అప్ చేసుకొని పోవాలనుకున్నాం. సో నేను చేసేసుకున్నా గైస్. నేను టచ్అప్ చేసుకున్నా చేసుకోకపోయినా బాగానే ఉంటా. నేను టచ్అప్ చేసుకున్నా చేసుకోకపోయినా బాగానే ఉంటా. కానీ మమ్మీ చాలా ఫోర్స్ చేసింది గైస్ చేసుకోమని. సో ఇక లైట్గా చేసుకున్నా. మా మమ్మీ బాబా ఇది తెల్లగా ఉన్నారు గైస్. ఎంత తెల్లగా ఉన్నా వాళ్ళకి అది ఏమంటారు, తృప్తి అనేది ఉండదు. ఇంకా తెల్లగా కావాలనుకుంటారు మా మమ్మీ లాగా. చూడండి, నేను మా డాడీ అసలు పట్టించుకోం కదా డాడీ. ఎట్లుంటే అట్లుంటాం. సో వీఆర్ గోయింగ్ ఫైనల్లీ. అండ్ అక్కడ పెళ్ళి ఏమేమవుతుందో అంతా చూపిస్తా. సో ఈ విలేజ్, ఈ ఊరి పేరు ఏంటంటే నాల్కల్. నాకు ఇంకా ఏం డీటెయిల్స్ తెలియదు గైస్, బట్ ఈ ఊరి పేరు నాల్కల్ అనమాట. ఓకే గైస్, అత్తమ్మ కూడా రెడీ అవుతుంది గైస్. అత్తమ్మ హాయ్. సో ఇక్కడ యాక్చువల్లీ ఈ చెట్టు కింద చాలా చల్లగా గాలి వస్తుంది, అంత ఎండ అయితే లేదు. సో ఇట్లా కార్ ఆపేసి మేము ఇంకా ఇంకొంచెం ముందైతే ఫంక్షన్ హాల్. సో విల్ గో. మా డాడీ ఏదో చదువుతుండు. మా డాడీ ఎప్పుడు చదువుతూనే ఉంటాడు గైస్. మా మమ్మీ చూడండి మంచిగా కూర్చొని టచ్అప్ వేసుకుంటుంది లోపల.
మమ్మీ సరిపోవా తెల్లగా ఇంకా కావాలా? పౌడర్ కొంచెం పోయే పెళ్ళికి ఫోటో దిగాలాడ పౌడర్ ఇవ్వాలా? ఇప్పుడు తీసి చెప్పు. ఈరోజు మా ఊరికి వచ్చాము. ఐ యూస్ పౌండ్స్ పౌడర్. చూడండి ఫ్రెండ్స్, కుక్స్ నేనైతే ఏం వేసుకోను గైస్, లైట్గా ఫస్ట్ సన్ స్క్రీన్ పెట్టేసుకొని అందరూ పౌడర్ వేసుకొని లిప్స్టిక్ పెట్టేసుకుంటా, లైట్గా బ్లష్ పెట్టుకుంటా, అంతే. ఇక మా మమ్మీ కూడా అదే వేసుకున్నాను. గైస్ చూడండి, నేను ఊరికి హెయిర్ డ్రైయర్ తీసుకోబోతున్నా, స్ట్రైట్నర్ కూడా తీసుకోబోతున్నా. ఇక్కడ లోపల స్ట్రైట్నర్ కూడా ఉంది. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ సన్ స్క్రీన్, హెచ్కే గ్లో అప్. మా మమ్మీ మెరిసిపోతుంది గైస్, రెడీ అయిపోయింది. చాలా వేడి ఉంది, అండ్ చూడండి గైస్, ఇవి రేకుల ఫంక్షన్ హాల్. ఐ విల్ షో యూ, వెయిట్. అంటే ఫంక్షన్ హాల్ మొత్తం ఇట్లా రేకులతో ఉంది కాబట్టి ఇంకా చాలా వేడి ఉంది గైస్, అసలు తట్టుకోలేకపోతున్నా. పైన ఫ్యాన్ ఉంది బట్ గాలి వస్తుంది గైస్, అంతా వేడి గాలి వస్తుంది గైస్. అయితలే నాతోని, మొత్తం చెమటలు. కరెంటు పోయింది గాయస్, ఫ్యాన్ కూడా లేదు. కరెంట్ పోయి ఏడుస్తున్నాం, ఇంత గాలి లేదు. చచ్చిపోతున్నా మమ్మీ, నేనైతే అనవసరంగా వచ్చిన అనిపిస్తుంది గాయస్. సో గాయస్, డిన్నర్ లంచ్ చేసేస్తున్నాం. సో గాయస్, పెళ్లి నుండి అయితే రిటర్న్ అయిపోతున్నాం. నాకైతే చాలా పెద్ద ట్రామా అయిపోయింది గైస్, ఎందుకంటే ఎంత ఐరన్ అవుతున్నాం. అండ్ విత్ దిస్ డ్రెస్ ఇట్ ఇస్ టూ హెవీ. ఇంకా మమ్మీ వాళ్ళు అంటున్నారు, ఊర్లో పెళ్ళిళ్ళు ఇట్లనే అయితే బెటర్, అడ్జస్ట్ చేసుకోవాలని అంటున్నారు గైస్. సో ఓకే, ఇంకా మా డాడీ కార్ తీసేస్తుండో, సో విల్ గో. ఎక్కుతున్నా గైస్, ఇట్స్ ఫైనలీ టైమ్ టు గో టు పిప్పర్పల్లి. కొంచెం మాకు అక్కడనే ఎక్సైటెడ్ ఉంది, ఇంకా హ్యాపీనెస్ ఉంది, ఎందుకంటే మేము అక్కడనే రిలీఫ్ ఉంటాం గైస్. మా ఊర్లోని పిచ్చిలేసిపోయింది, బట్ ఇట్స్ ఓకే. సో గాయస్, ఫైనల్లీ వచ్చేసినాం అమ్మ వాళ్ళ ఇంటికి, ఊరికి. సో మా అమ్మని చెప్పలే కదా, మా డాడీ గాయస్ ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. మా డాడీ ఫుల్ వర్క్ ఉంది. మా డాడీ ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నారు హైదరాబాద్కి. మళ్ళీ మా డాడీ సండే వస్తాడనమాట. సో డాడీ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. సో వీ యూజువలీ గెట్ సో మెనీ ఆర్డర్స్. పాపం మా డాడీకి పొద్దు నుండి ఫోన్స్, ఎక్కడికైనా పోదామంటేనే ఫోన్స్ గైస్. అంతేగా డాడీ, ఏమని చెప్తావు చెప్పు, మీ ఆడియన్స్కి ఏం చెప్తావు? ఫ్రెండ్స్, ఎక్కడ వెళ్దామంటే నాకు వీలవుతుంది. చూస్తా ఇప్పటికిప్పుడు 3 ఆర్డర్లు, ఏం చేయాలి ఫ్రెండ్స్? పోస్ట్ పోన్ చేస్తామంటే అర్జెంట్ అంటారు, ఏం చేయాలి? హాయ్ చెప్పు. చల్ల వాటర్ తీసుకొని వచ్చిండు. సో ఇప్పుడు మా అమ్మమ్మని చూపిస్తా గైస్ మీకు. మా అమ్మమ్మ ముందే వచ్చి, అమ్మమ్మ హాయ్ చూడే అమ్మమ్మ. హాయ్ చెప్పు అందరికి. ఎప్పుడు పని చేసుకుంటూనే ఉంటుంది గాయస్. మీరు క్లాస్ వీడియోస్లో కూడా చూపించిన కదా, ఎప్పుడు పనే చేస్తారు. మా అత్తమ్మ చూడండి ఫ్రెష్ అప్ అయిపోతుంది, అందరం ఫ్రెష్ అప్ అయిపోయినాం. మా బబ్లు తేజు కూడా, హాయ్ బబ్లు, హాయ్ తేజు. ఇంకా 2 పిల్లలు హాయ్ చెప్పండి రా.
హాయ్ గాయ్స్. సో అమ్మమ్మ ఈసారి ఏం చేస్తావు చెప్పు, ఈసారి ఏమేం చేస్తావు చెప్పవే. అన్నీ అన్నీ వేసావు గాయస్. నేనైతే పిచ్చినాన్లా ఉన్నా, సో మేము పట్టించుకోకండి. సారీ, నేను వచ్చినప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు ఇట్లా కూడా. సో గాయస్, నేను వచ్చినప్పుడు అయితే వీడియో డిగ్గు ఎటు పెడుతున్నావు డిగ్గు మస్తు బరువు ఉందా ఇక్కడ మరి బతుకుట. సో గాయస్, నేను వచ్చినప్పుడు అయితే వీడియో రికార్డ్ చేయలేదు. ఎందుకు రికార్డ్ చేయలేరు? వచ్చినప్పుడు ఫుల్ ఆ పెళ్ళిలోనే మాకు మొత్తం పిచ్చిలు వేసిపోయింది. సో రాగానే నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అవ్వడానికి ఉరికిపోయినా. మంచిగా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వీడియో రికార్డ్ చేద్దామని స్టార్ట్ చేసిన గైస్. ద డ్రై వ్లాగ్. మా డిగ్గు అయితే ఏ రోజు వచ్చినవరా? సండే వచ్చింది గైస్. ఈరోజు వెనస్డే. ఈరోజు వరకు ఉన్నాడు. ఏమేమి చేసినావు చెప్పు. ఏమేమి చేసినావు చెప్పు. ఆడుకున్నా అంతే, ఇంకేం చేయాలి. అమ్మమ్మ తోటి పని మళ్ళీ చెప్ప. అమ్మమ్మకి పనిలో బాగా హెల్ప్ చేస్తాడు డిగ్గు. నేను కూడా చేస్తా కొంచెం కొంచెం చేస్తా. నేను డిగ్గు నేను మాకైతే అన్ని రెసిపీస్ అయితే మా కోసం చేస్తుంది. అవన్నీ వ్లాగ్స్ లో చూసేయండి. ఐస్ నేనైతే ఇంకా బెడ్ మీద ఒరిగిన మా అక్కతో వీడియో కాల్ మాట్లాడుతున్నా. ఐస్ చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. చల్లగా ఆలొస్తుంది. మా అమ్మమ్మ మంచిగా బయట బెడ్ వేసింది. మా రూయి కూడా వచ్చింది ఇప్పుడు. ఇంకా కాసేపు పడుకొని ఇంకా మా అమ్మమ్మ మంచి చాయ్ చేస్తే చాయ్ తాగేసి ఇంకేం చేస్తామో అనే తర్వాత చూపిస్తా గైస్. ఇప్పుడైతే నేను డ్రెస్ తీసుకుంటా. బాయ్. బాబు లేవ్. అంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు, అంతేకాదు. మా డాడీ బిజీ ఇన్ కాల్స్ గైస్. పాపం అనిపిస్తుంది మా డాడీని చూస్తే. మా డిగ్గు మా బబ్లు తేజు. అరే ఏం చేస్తుర్రా? బాల్ పడ్డదా? క్రికెట్ ఆడుతురు, అలా బాల్ పడ్డది. తేజు హాయ్ రా. ఏం దక్క నువ్వు ఈ టైంలో హాయ్ చెప్తావు అనుకుంటుండొచ్చాడు. 2 balls. ఎవరు డిగ్గున్నాడా? డిగ్గు ఉన్నాడు. ఏ లడ్డు ఏడున్నాడు? అమ్మో. ఏ హాయ్ హాయ్ చెప్పవా. రిషికానా? ఏ హాయ్ చెప్పు. హాయ్ చెప్పేట. హాయ్. నువ్వు హాయ్ చెప్పేదానికి ఇట్లనే పెడతా. అమ్మాయి ఏం టార్చర్. ఇప్పుడు మమ్మల్ని వీళ్ళు ఏడికి తీసుకెళ్తారు? జశ్వంత్ గ్రౌండ్ కి తీసుకెళ్తారా? ఏం చేస్తాం గ్రౌండ్స్ లో? క్రికెట్. నా ఫేవరెట్. నా క్రికెట్ అంటే ఫేవరెట్ గైస్. సో క్రికెట్ ఆడేసి వద్దాం.
సో గాయస్ ఇక్కడితోటి ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. ఈ వ్లాగ్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము, ఎందుకంటే ఇప్పటికీ చాలా లెంది అయిపోయింది వీడియో. అండ్ ఇక్కడ నుండి అన్ని మన విలేజ్ వ్లాగ్ స్టార్ట్ అవుతాయి. సో అన్ని నోటిఫికేషన్స్ రావాలంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.